చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్లో పార్టీ పదవులపై పోటాపోటీ నెలకొంది. మొన్నటి వరకు నామినేటెడ్ పదవులు ఆశించిన నేతలు అవి రాకపోవడంతో ఇప్పుడు పార్టీ పదవులపై ఫోకస్ పెట్టారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం నేతలు లాబియింగ్ చేసుకుంటున్నారు. రేసులో ఉన్న అందరూ పీసీసీ చీఫ్కు అత్యంత సన్నిహితులు. దీంతో డీసీసీ అధ్యక్షుని ఎంపిక కత్తి మీద సాములా మారింది. ఇంతకీ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఆ నేతలెవరు? Was this inside story? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీలను పునర్వ్యవస్థీకరించాలనే ప్లాన్ లో ఉన్నారు. తన సొంత జిల్లా నిజామాబాద్ లో పార్టీ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు. దీంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే అంశంపై చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత డీసీసీ చీఫ్ గా ఉన్న మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర సహకార సంఘాల సంస్థ చైర్మన్ గా నియమితులయ్యారు. దీంతో డీసీసీ అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. సొంత జిల్లాలో పార్టీని పటిష్టం చేసే నేతకు పగ్గాలు అప్పగించే అంశంపై దృష్టి పెట్టారు. ఎవరిని నియమించాలన్న విషయంపై పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, సీనియర్ నేత శేఖర్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, నరాల రత్నాకర్ డీసీసీ రేసులో ముందు వరుసలో ఉన్నారు. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఎవరికి వారే పేర్లను ప్రతిపాదిస్తున్నారు. కొందరు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులు కోరుతుంటే మరికొందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ప్రయత్నిస్తున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి రేసులో ముందున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించి భంగపడ్డ నగేష్ రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి కోసం పట్టుపడుతున్నారు. నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ ఉంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ కు అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ సీనియర్ నేత శేఖర్ గౌడ్ డీసీసీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. తనకే అవకాశం వస్తుందన్న ధీమాతో ముందుకెడుతున్నారు. నిజామాబాద్ జిల్లా డీసీసీ పీఠం కోసం లాబియింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఈయనకు ఏదో ఒక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సంజయ్ తండ్రి డి శ్రీనివాస్ కొంతకాలం క్రితం మరణించారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి, పీసీసీ చీఫ్ గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. డిఎస్ అంత్యక్రియల కోసం నిజామాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కుటుంబానికి గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గమనించారు. ఈ క్రమంలోనే సంజయ్ కు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న వేణు యాదవ్ కు సీఎం రేవంత్ రెడ్డితో అనుబంధం ఉంది. దీంతో ఇది కలిసి వస్తుందన్న నమ్మకంతో డీసీసీ అధ్యక్ష పదవి కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం డీసీసీ రేసులో ఉన్న నేతలంతా మొన్నటి వరకు నామినేటెడ్ పదవులు ఆశించారు. కానీ ఇప్పటికే జిల్లా నుంచి 4గురికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు వచ్చాయి. 2 ఏళ్ల వరకు జిల్లా నేతలకు చైర్మన్ పదవులు ఇవ్వటం కుదరదని పార్టీ పెద్దలు తేల్చి చెప్పారు. దీంతో నామినేటెడ్ పోస్టులు ఆశించిన నేతలందరూ ఇప్పుడు పార్టీ పదవులు దక్కించుకునే ప్లాన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇందూరు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ గాంధీ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ జిల్లా ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుని సిఫారసు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని డీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని నడిపించే నేతకు పదవి ఇవ్వాలన్న ఆలోచనలో టీపీసీసీ ఉంది. అందరినీ కలుపుకుని పోయే నేతను ఎంపిక చేస్తే ఏ తలనొప్పులు ఉండవని భావిస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో గ్రూపులున్నాయి. ఎవరికి వారు పెత్తనం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీసీసీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందో చూడాలి.